కర్నూలు జిల్లా కల్లూరులో ఒకేరా వాగుపై నిర్మించిన వంతెన హైట్ పెంచాలని కల్లూరు గ్రామవాసులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వంతెన హైట్ లేకపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు బ్రిడ్జిపైకి ఎక్కి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, బ్రిడ్జి హైట్ పెంచితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కల్లూరు వాసులు కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్రిడ్జి సమస్యకు పరిష్కారం చూపడం లేదని, కనీసం ప్రస్తుతం కొలువు తీరిన టీడీపీ ప్రభుత్వమైనా ఈ సమస్యను పట్టించుకొని బ్రిడ్జి యొక్క హైట్ ను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. కల్లూరులో ఉన్నటువంటి ఒక్కెరవాగు సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బ్రిడ్జి అతి పురాతనమైనదనే మనం చెప్పుకోవచ్చు. వర్షం పడిందంటే చాలు పూర్తి స్థాయిలో ఆ ప్రవాహం పూర్తి స్థాయిలో బ్రిడ్జిపైకి ఎక్కి పారుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు ఇక్కడి నుంచి అవతలికి దాటాలంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గతంలో నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు, నాయకులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా కూడా పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జిపైకి ఎక్కి నీళ్లు పారుతున్నాయని చెప్పవచ్చు. పారిన నేపథ్యంలో కూడా ఒకసారిగా ఈ రాకపోకలంతా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రిడ్జి యొక్క ఈ ఒక్కెరవాగు పైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జి యొక్క హైట్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రోడ్లకు మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జి యొక్క హైట్ని మాత్రం పెంచేటువంటి కార్యక్రమం చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది కాబట్టి మరోసారి ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే కనుక ఈ బ్రిడ్జి హైట్ని అయితే పెంచాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా. ఎందుకంటే ఈ బ్రిడ్జి దాటుతున్న క్రమంలో కూడా గతంలో చాలామంది కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏం చేయాలంటే పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం ఏదైతే ఉంది దీన్ని హైట్ యొక్క పెంచితే కనుక ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రిడ్జి యొక్క నిర్మాణం మనం పరిశీలిస్తే చూడొచ్చు, రోడ్డుకి చాలా కిందికి ఉంటుంది ఈ బ్రిడ్జి. చిన్న వర్షం పడిందంటే చాలు, అంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు ఏదైతే ఉన్నాయో వర్షాల కారణంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఏవైతే వర్షం కురిసిన వాటర్ పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ హైట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ బ్రిడ్జి పైకి ఎక్కి నీళ్లు పారుతూ ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సమస్య పైన మాట్లాడేందుకు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ బ్రిడ్జి సమస్య ఎన్ని ఏళ్ళగా ఉందన్న మీకు? చాలా ఏళ్ళగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ బ్రిడ్జి దుస్థితి ఇట్లే ఉంది. ఒకవేళ వర్షం వచ్చిందనుకో, ఒకరోజు వర్షం గట్టి కొట్టిందంటే కంపల్సరీ నిండిపోతుంది. ఈ ఒక్కేరు వాగు నిండిపోతుంది, రాకపోకలకి ఇబ్బంది అవుతుంది. కల్లూరుకి బస్టాండ్కి పోయే అతి ప్రధానమైన మార్గం ఈ రోడ్డు. దీని అధికారులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడైనా తగిన చర్యలు తీసుకొని తొందరగా తక్షణమే దీన్ని హైట్ లేపి బ్రిడ్జిని పూర్తి చేస్తే పబ్లిక్కి అంతరాయం లేకుండా ఉంటుంది. గతంలో ఎట్లా ఉండేది పరిస్థితుల్లో? చిన్న వర్షం వస్తే ఎట్లా ఉండేది పరిస్థితి ఇక్కడ? గతంలో ఒక గంట వర్షం పడితే మొత్తం నిండిపోయి రాకపోకలకి ఇబ్బంది అయ్యి ప్రజలు ఒక గుంత ఉండే, పెద్ద గుంత ఉండే, ఆ గుంతలో పడి ముగ్గురికి దెబ్బలు తగిలినాయి. ఒక చిన్న పిల్లడికి కూడా దెబ్బలు తగిలినాయి. ఎవరైతే కొట్టుకుపోయినారు కన్నెగా. ఇటువంటి జరగకుండా ఇక మీదటనే వచ్చిన ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకొని బ్రిడ్జిని హైట్ లేపితే పబ్లిక్కి బాగుంటుంది, మంచి చేసిన విధంగా ఉంటుందని మా అభిప్రాయం. మీరు గత కొన్నేళ్ళుగా ఈ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు, ఎన్నేళ్ళుగా ఈ సమస్య ఉందంటారు? దాదాపుగా 7 years నుంచి వస్తుంది. 7 years నుంచి. అందుకంటే బ్రిడ్జి పాడైపోయి అది దాన్ని పట్టించుకోగా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితులు ఉండే. మొన్న ఏదో పైన ఒక పూత పోసినట్టు రోడ్డు వేసినారు. దాని ఆనవాళ్ళు మళ్ళీ బయటకు వస్తాయి. ఇప్పుడు వర్షం పడిందంటే దాని పాత ఆనవాళ్ళల్లో బయటకు వస్తాయి. కాబట్టి బ్రిడ్జిని మళ్ళీ నూతనంగా బ్రిడ్జిని నిర్మిస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం. హైట్ లేపాలి, బ్రిడ్జి మెయిన్ హైట్ లేపితే రాకపోకలకి ఇబ్బంది ఉండదు. కింద పోయే వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. వర్షం పడినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు, పబ్లిక్ ఇబ్బంది ఉండదు. మీరు చెప్పండి, ఎలాంటి సమస్య ఉందండి ఈ బ్రిడ్జి వల్ల? బ్రిడ్జికి ఇంతకుముందు చాలా పెద్ద గుంత ఉండే, ఆ గుంతని మరమ్మతు చేసి బాగా చేసినా కానీ బ్రిడ్జి కొంచెం హైట్ లేపితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా అక్కడ గుంతనే ఉంది ముందర, దాన్ని కరెక్ట్ లెవెల్ చేసి రోడ్డుని కొంచెం బాగా హైట్ లేపితే బాగుంటుంది. అది కారణం. ఎన్నేళ్ళుగా చూస్తున్నారు మీ సమస్యను? ఎన్నేళ్ళుగా చూస్తున్నారు? నుంచి మొన్న ఇది ఒక 1 year అవుతుంటే కొత్తగా బ్రిడ్జ్ చేసేది. కొంచెం ఇంకా ఇట్లా లేపితే ఇంకా బాగుంటుంది. నేను చూడబట్టి ఒక 6-7 ఏళ్ళు అవుతుంది నేను ఈ రోడ్డు తిరగబట్టి. అది మనకు తెలిసినది. ఇది పూర్తి స్థాయిలో గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ పెంచకుండా ఉండడం వల్ల వర్షాలు కురిస్తే చాలు ఆ వర్షపు నీరంతా కూడా బ్రిడ్జి పైకి ఎక్కి పారుతున్న నేపథ్యంలో ఒకసారిగా ఏవైతే ఈ వర్షపు నీటిలో కూడా చాలామంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కూడా తలెత్తాయి. కాబట్టి కేవలం రోడ్లకు మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు, కానీ ఈ బ్రిడ్జి హైట్ను
పెంచేటువంటి కార్యక్రమాన్ని అయితే చేయడం లేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ మార్గం గుండా పోయేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ ఒక్కెర వాగు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి హైట్ ఖచ్చితంగా పెంచి ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరామెన్ జేమ్స్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.